ఖచ్చితంగా ఇది మన భూమి మన హక్కే. ఇదే జగన్ మామయ్య జగన్ అన్న సొంతంగా వాళ్ళు ఫోటోలు వేసుకున్నాడు, ఏందో ఆయన భూమి ఆయన హక్కు అన్నట్టు కదా. ఇది మన భూమి మన హక్కు. చూడండి ఎంత దౌర్భాగ్యం అంటే, ఏదో సినిమా పోస్టర్ రిలీజ్ చేసినట్టు మన పాస్బుక్లో మన అమ్మ ఫోటో ఉండొచ్చు, మా నాయన ఫోటో ఉండొచ్చు, లేదంటే మా తాత ఇస్తే మా తాత ఫోటో ఉండొచ్చు, లేదంటే మా ముత్తాత ఇస్తే మా ముత్తాత ఫోటో ఉండాలి. కానీ ఈయనేందో మనకి ఇచ్చినట్టు ఈయన ఫోటో పెద్దది వేసుకున్నాం చూడండి. అంటే ఈయన ఆస్తి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి లేదంటే వైఎస్ రాజారెడ్డి ఆస్తి మనకి ఇచ్చినట్టు ఇంత పెద్ద ఫోటో వేసుకున్నాడు. ఇది ఎంత దారుణం అంటే, అంటే ప్రజల్ని ఎంత మ్యాక్సిమం ఇబ్బంది పెట్టించాలో అంత మ్యాక్సిమం ఇబ్బంది పెట్టించారు. నిజంగా జనాలు వచ్చి అంత కసిగా పోయిన ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో పనిచేశారు. అందుకే చిత్తుగా ఓడగొట్టారు. వాళ్ళ సైకోయిజం ఎంత అంటే, మనం స్వేచ్ఛగా ఎక్కడ కూడా మాట్లాడలేము. ఎక్కువ మాట్లాడితే కేసులు, ఎక్కువ మాట్లాడితే మీ పైన SC ST కేసులు, హరాస్మెంట్ కేసులు, ఏమని కూడా తెలియదు. వచ్చి సడన్గా వచ్చి పోలీసు వచ్చి మనం పట్టుకెళ్ళిపోతాడు. ఆడ స్టేషన్కి పోయేంత వరకు కూడా నీ పైన ఏం కేసు అని కూడా తెలియదు. ఇలా సైకోయిజం చేశారు. అదేవిధంగా చూశారంటే 2000 వాళ్ళు ఉండే టర్మ్, నారాయణ స్వామి ఉండే టర్మ్ వచ్చి 2019-24లో హైయెస్ట్ నంబర్ ఆఫ్ కేసు ఎవరిని పైన పెట్టారంటే SCల పైనే పెట్టారు.